వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో పవిత్రమైన ఆవు నెయ్యికి బదులుగా పూర్తి రసాయనాలు, జంతువుల కొవ్వు, పామాయిల్ తో కూడిన కల్తీ నెయ్యి వాడిన అంశంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గద్దె అనురాధ మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చిందని, ఈ రోజున దేవాలయాలు శుద్ధీకరణ చేయటమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామన్నారు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో తిరుపతి లడ్డూలో చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేయడంపై టీడీపీ అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి ఉందన్నారు. వాళ్ళ అతి సహజంగా వాడే అబద్ధాలను వల్లించారు, కానీ ఈ రోజున అది నిజం అని తేలిపోయింది. మరి ఈ రోజున వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిని కూడా ఒక ఆదాయ వనరుగా చేస్తున్నారు. మరి ఈ నేతిని మరి కల్తీ నేతిని వాడటం ద్వారా దాదాపుగా 250 కోట్ల అవినీతి తేల్చి చెప్పింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే మనం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. లడ్డు తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తా ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటివి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన గరిమెల ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు. మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక అవినీతి అక్రమాల పుట్టగా తయారవటమే కాకుండా మరి హిందూ మతస్థులు ఎంతో దైవంగా దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి జరగటం, అందులో మరి జంతు నూనెను వేయటం, జంతు కొవ్వుల్ని వేయటం అంటే నిజంగా ఎంతమంది మనోభావాలను వీళ్ళు దెబ్బతీశారు అనేది చూస్తే ఎవరికైనా బాధ ఆవేశం కలక్క మారదు. దీన్ని